ఈరోజు మనందరికీ కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నీ సమస్యలను పరిష్కరిస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలకు సరైనటువంటి సమాధానం ఇస్తుంది. మన జీవితంలో జ్ఞానం లేని పక్షంలో చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చుకోలేక సతమతం అయిపోతాం, సందిగ్ధ స్థితికి చేరిపోతాం, సంతోషాన్ని కోల్పోతాం. ఒకరోజు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి బ్యాంక్కి వెళ్ళింది. అయ్యా, 10,000 రూపాయలు నా అకౌంట్లో నుంచి ఇవ్వండి అని చెప్పి విత్డ్రావల్ ఫామ్ నింపి బ్యాంక్లో 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగింది. ఆ క్యాషియర్ చెప్పింది ఏమిటో తెలుసా? అమ్మా, లైన్లో చాలా మంది ఉన్నారు, నీకు 10,000 రూపాయలు కావాల్సి వస్తే బయట ఏటీఎం మిషన్ ఉంది, అక్కడికి వెళ్ళి మీ కార్డు వాడి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి, వెనుకున్న లైన్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకండి, బయటకు వెళ్ళి ఏటీఎం మిషన్లో డబ్బులు డ్రా చేసుకోండి, 10,000 రూపాయలు తీసుకోండి అని చెప్పి క్యాషియర్ చెప్పేశాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి, అయ్యా నా దగ్గర కార్డే ఉన్నట్లయితే నేను ఏటీఎం మిషన్లో తీసుకునే దాన్ని, 10,000 రూపాయలు నాకు అర్జెంటుగా కావాలి, ఇవ్వండి అని అంటే, అమ్మ కార్డు మర్చిపోతే ఎలాగమ్మా, నీకు ఇచ్చిన కార్డు దేనికోసం ఇచ్చారు, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో నేను డబ్బులు డ్రా చేసుకోవాలని కదా మీకు కార్డు ఇచ్చారు అని చిరాకు పడ్డాడు. ఓ పని చేయ్యా, నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు నేను విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పి అకౌంట్ నెంబర్ చెప్పింది. అతడు చెక్ చేస్తే అకౌంట్ నెంబర్లో సుమారు 1 కోటి రూపాయలు ఉన్నాయి. అప్పుడు అడిగింది, నా 1 కోటి రూపాయలు నాకు ఇచ్చేసే అని చెప్పేసి. ఆ క్యాషియర్ అన్నాడు, అమ్మ సడన్గా 1 కోటి రూపాయలు అంటే మా దగ్గర లేదు, ఇంకేదైనా అమౌంట్ చెప్పండి అని అంటే, చెప్పు ఎంత ఇవ్వగలవు అని చెప్పి. 10 లక్షలు అయితే ఇవ్వగలనమ్మా అని చెప్పంటే, 10 లక్షలు ఇచ్చేసాయి అని చెప్పి ఆ తల్లి 10 లక్షలు అడిగింది. అతడు వెంటనే 10 లక్షల రూపాయలు ఆ పెద్ద తల్లికి ఇచ్చేశాడు. ఆ 10 లక్షల రూపాయల్లో 10,000 రూపాయలు తను తీసుకొని 9,90,000 రూపాయలు, బాబు ఇది నా అకౌంట్లో డిపాజిట్ చేయి అని చెప్పింది. ఆ క్యాషియర్ నోట్లోంచి మాట రానా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి సమస్యను ఎదుర్కొంది. కానీ ఆ సమస్యను ఏ విధంగా తీర్చిందో తెలుసా? జ్ఞానంతో తీర్చింది. సహోదరి సహోదరులు, ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం, బుద్ధి కలిగి జీవించడం. బుద్ధిహీనత వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోలేక సతమతం అయిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా జ్ఞానమును సంపాదించు, అప్పుడు నేను సంతోషిస్తాను, నువ్వు కూడా సంతోషిస్తావు.